ఆర్ అశ్విని, ఆర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి వచ్చారండి. భర్త వయసు 43 సంవత్సరాలు, భార్య వయసు 35 సంవత్సరాలు, పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది. జీరో కౌంట్తో మన దగ్గరికి వచ్చారు. వెరికోసీల్తో మన దగ్గరికి వచ్చారు. ఆవిడ ఒవేరియన్ సిస్ట్తో మన దగ్గరికి వచ్చారు. కానీ ఇవన్నిటి నుంచి బయటపడి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, వితౌట్ సర్జరీ, వితౌట్ IVF. 5 monthsలో. ఇలాంటి మ్యాజిక్లు కేవలం విజయవాడలో మాత్రమే జరుగుతాయి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా బాగా పనిచేసిందండి. 0 to హీరో అలా అయ్యారు. అశ్విని శ్రీనివాస్ గారు వారి సక్సెస్ స్టోరీని విందాం. హైదరాబాద్ అండి మాది. శ్రీను 10 years అయింది నాకు మ్యారేజ్ అయ్యి. కౌంట్ బాగా 0 ఉండే, పెరుగుతుండే, మళ్ళీ తగ్గిపోతుండే. 5-10కి వచ్చి మళ్ళీ 0 అవుతుండే. అలా చాలా చేశాను. 10 years బాగా తిరిగాను, చాలా ఇదయ్యాను. సార్ వీడియో చూశాను, మరి స్టూడియో చూసి ఒకసారి చూద్దామని వచ్చాము అందరం. మా మిస్సెస్ నేను సార్తో కలిసి మాట్లాడాము. ఆ రోజు సార్ మాట్లాడారు మాతో. మాట్లాడాక మీరు హ్యాపీగా ఉండండి అని బాగా చెప్పారు. హ్యాపీగా ఉంటూ నేను ఎక్కువ ఫాలో అయ్యాము. ట్యాబ్లెట్లు వేసుకుంటూ టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ట్యాబ్లెట్లు వేసుకోవటం, నా వర్క్ నేను చూసుకోవటం, అది బాగా పనిచేసింది. సార్కి చాలా చూసారా, మరి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆయన ప్రెగ్నెన్సీ 10 ఏళ్ళ నుంచి కదా, 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదండి ప్రెగ్నెన్సీ. 10 సంవత్సరాలు. మరి రాకపోతే సడన్గా 5 నెలల్లో ఇక్కడ ప్రెగ్నెన్సీ, అది మందులతో. వెరికోసీలు ఉందన్నారు, బయట ఆపరేషన్ అన్నారు, మనం వద్దన్నాం, అవసరం లేదన్నాం. 0 కౌంట్ అన్నారు, బయట IVF డోనార్ అంటున్నారు, మనకు అక్కర్లేదు. కౌంట్ లో ఉన్నా కూడా, 0 ఉన్నా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బిడ్డను తెచ్చుకోవచ్చు హ్యాపీగా అని చెప్పాం. అలాగే భార్యకి ఒవేరియన్ సిస్ట్ ఉంది, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు ఇలాంటివి చెప్పారు. అవసరం లేదమ్మా, చక్కగా గెడ్డలున్నా బిడ్డను తెచ్చుకోవచ్చు, బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్దన్నాము. అలాగే మొత్తం చెప్పించాం. చూడండి, 5 నెలలు వాడారు. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబులు క్లీన్ చేయించుకున్నారు, తర్వాత 2 నెలలు మందులు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చేసింది ట్యూబులు క్లీన్ చేయగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అక్కడ మాకు ఇన్ఫామ్ చేస్తే వెంటనే మా టెలికాలర్స్కి ఇన్ఫామ్ చేశారు. మేము అక్కడ ఒక స్కాన్ తీయించుకోమన్నాం. ఎర్లీ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ 6 weeks అని ఇచ్చారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో వచ్చింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. కార్పస్ లూటియల్ సిస్ట్ అక్కడే ఉంది, ఇంకా ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది. కానీ సిస్ట్ ఉన్నా, గెడ్ ఉన్నా బిడ్డను రప్పించవచ్చు. బిడ్డ వస్తే ఈ గెడ్డలన్నీ అణిగిపోతాయి. ఎందుకంటే గెడ్డలు ఎంత ఉంటాయి, మహా అయితే గోలికాయలు. బిడ్డలు బాహుబలి, 3 కేజీల బిడ్డ, వాడు ముడ్డెత్తి ఇట్ట అన్నాడంటే చితికిపోద్ది అని చెప్పాను నేను. కాబట్టి అవి తీయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ డాక్టర్లు. మనం తీస్తా కూర్చుంటా ఉంటే అవి తీస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నువ్వు తీసే కొద్దీ వస్తూ ఉంటాయి. అది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు కావచ్చు. సెగను తొలగించుకోకుండా గడ్డను తొలగిస్తే మళ్ళా గడ్డలు వచ్చేస్తాయి, వృధా ఆపరేషన్ వల్ల అని చెప్పా. అలాగే బీటా HCG కూడా చేయించుకోమన్నాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్, బీటా HCG 7,690 వచ్చింది. 7,690, 24 ఏప్రిల్ చేయించారు. 7,690, 5 దాటితే ప్రెగ్నెన్సీ. సో అది కూడా ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్, బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్, స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 3 రకాలుగా కన్ఫామ్ చేసి అప్పుడు ఆయనకి కంగ్రాచులేషన్స్ అయ్యా, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని చెప్పడం. ఆయన సంతోషించి మరి మందులు ఎలాగండి అంటే, ఆ క్రిములు ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు ఆయన వీర్యకణాలను తినేస్తున్నాయో, జీర్ణం చేస్తున్నాయో, మళ్ళీ ఏ క్రిములు అయితే ఆ ఆవిడికి సిస్ట్లు గెడ్లు కలిగించాయో అదే క్రిములు బిడ్డను కూడా పొడవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి వెంటనే వచ్చి వాటి మందులు తీసుకెళ్ళండి అని చెప్పాను. అందుకే ఆయన వచ్చారు. భార్య రావక్కర్లేదు, వేవుళ్ళు ఉంటాయి, ఇబ్బంది పడిద్ది, భర్త వచ్చి తీసుకెళ్ళమన్నాను. అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాడు. హైదరాబాద్లో ఉన్న మాకు కూడా దేవుడు ఒక వీడియో ద్వారా కనపడ్డాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. 0 అయిపోయాను నేను అనుకున్న సందర్భంలో బాధపడుతున్న నాకు 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీని
5 నెలల్లోనే భగవంతుడు మందుల ద్వారా దారి చూపించాడు అని చెప్పి మరి సంతోషంతో నాలాగా మిగతా వాళ్ళు కూడా ఇంకా బోల్డ్ మంది బాధపడతారు, వాళ్ళు కూడా మేలు పొందాలి, వాళ్ళు కూడా బిడ్డను పొందాలి అనే ఒక మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఎంత 10 ఏళ్ళ నుంచి ఎంత నరకం అనిపించుంటారో పాపం, ఎన్ని అవమానాలు భరించుంటారో, ఎంత వేదన అనుభవించుంటారో. భగవంతుడే కరిగిపోయాడు, వాళ్ళ వెనకాల నిలబడ్డాడు, ఇవాళ ఈ ఫలితాన్ని పొందగలిగారు. సార్ ఇదిగోండి బుక్ తీసుకోండి సార్, ఇది ఫాలో అవ్వమనండి. ఓకే.